గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత వారంతా విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఈ 36 మందికి ఎదురుదెబ్బే తగిలింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఉదయం కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరానికి 12,000 కోట్లు కేటాయించగా నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు. అలాగే పోలవరం కుడి ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయంపైన విజ్ఞప్తి చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో విచ్చలవిడిగా ప్రయాణికుల రవాణాకు తిరుగుతున్న స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు గడ్డం రమణ రవాణా శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల భీమవరంలో రవాణాధికారులు ఇలాంటి వాహనాలను సీజు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. స్కూల్ బస్సు డ్రైవర్లకు హెవీ డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఉండడం లేదని ఫిర్యాదు చేశారు. స్కూల్ బస్సుల వల్ల పన్నులు, పర్మిషన్లకు వేలాది రూపాయలు చెల్లించి నడుపుకొని జీవనం సాగిస్తున్న ప్రైవేటు బస్సులు, మినీ బస్సులు, ట్యాక్సీల యజమానులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయి జీవనాధారం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.